అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని అందరూ కలిసి చదువుతా. 4వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుతా. ప్రారంభిస్తున్నాను. నన్ను బలపరిచిన వాడి అని నేను సమస్తం చేయగలను. నాతో చెప్పండి అందరూ కూడా. నన్ను బలపరిచిన వాడి అంటే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచిన వాడి అంటే నేను సమస్తమును చేయగలను. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. ఈ ఫిలిప్పీ పత్రిక చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ పత్రికను కూడా మరి క్రీస్తు 62 శతాబ్ద కాలంలో పౌలు గారు రాశారు. రోమా చెరలో నుండి రాసినటువంటి పత్రిక ఇది. ఇది 104 వచనాలు ఉంటాయి. 4 అధ్యాయాలు కలిపి. మొదటి అధ్యాయం 30 వచనములు, 2వ అధ్యాయం 30 వచనములు, 3వ అధ్యాయం 21 వచనములు, 4వ అధ్యాయం 23 వచనాలు కలిగినటువంటి సుదీర్ఘమైనటువంటి శ్రేష్టమైన పత్రిక. ఈ యొక్క మరి పత్రికని ఎలా విభజించవచ్చును? మొదటి అధ్యాయం ఘనపరిచే మనస్సు, 1వ వచనం 19వ వచనం ప్రకారముగా. 2వ అధ్యాయం విధేయత గల మనస్సు, 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారముగా. 3వ అధ్యాయము గురి కలిగిన మనస్సు కనుక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా. 4వ అధ్యాయము తృప్తి గల మనస్సు, 4వ అధ్యాయం 13 నుంచి 15 వచనం ప్రకారంగా. కనుక మొదటి అధ్యాయం గణపరిచే మనస్సు, 2వ అధ్యాయం విధేయత గల మనస్సు, 3వ అధ్యాయం గురి కలిగిన మనస్సు, 4వ అధ్యాయం తృప్తి గల మనస్సు. ఇప్పుడు గమనించారు. అయితే ఈ యొక్క ఫిలిప్పీ సంఘము ఎట్లాంటిది అనేది కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయాలన్నీ వచనాలన్నీ ధ్యానించడానికి మనకు అవకాశం లేదు కనుక జస్ట్ కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, మరి విశేషంగా ఈ పత్రిక అంతటికీ మూలవాక్యం ఏదంటే 1వ అధ్యాయం 21 వచ్చినది. ఏమిటది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చాలా అద్భుతమైన, అమూల్యమైన, ఎంతో విలువైనటువంటి వచనం ఆ యొక్క 21వ వచనం అనేది. అయితే ఈ 4వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న మాట, నన్ను బలపరిచిన వారి అంది నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించాడు. నన్ను బలపరిచిన వారి అంది నేను సమస్తమును చేయగలను అని దేవుని వాక్యంలో మనము గమనించగలుగుతూ వస్తున్నాడు. మరి ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే మరి నేను సమస్తమును చేయగలను, నన్ను బలపరిచిన వాణి అని నేను చేయగలను అంటే ఇక్కడ ఇద్దరు నేనులు ఉన్నారు. ఎంతమంది? హలో, వింటున్నారా? ఇద్దరు. ఎవరు? ఎవరిలో? పౌలు గారిలో ఇద్దరు నేను అనేవారు ఇద్దరు ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. మొదటి నేను ఎవరంటే, నేను బలహీనుడను, నేను పనికి మారిన వాడను, నేను తృణీకరింపబడిన వాడను, నేను అనర్హుడను, పూర్వము నేను హింసకుడను, దోషకుడును, హానికరుడను. అర్థమైందా? కనుక మొదట నేను అది అన్నమాట. రెండో నేను ఎవరో తెలుసా? నేను బలవంతుడను, నేను శక్తి కలిగినటువంటి వాడు, నేను దేవుని యొక్క ఆత్మచేత అభిషేకింపబడిన వాడు, నేను కార్యములు చేయగల సమర్థుడను అని దేవుని వాక్యంలో గమనించగలుగుతాం. చాలాసార్లు భక్తులు బలహీనతతో మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడు అంటే సంఖ్యాకాండంలో 11వ వచనం చదివితే ఇలా వ్రాయబడింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవండి. కాగా మోసే యెహోవాతో ఇట్లన్నాడు, నీ వేళని సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానీక జనులందరి కుమారుడు, జనులందరి భారమును నా మీద పెట్టగలా, నేనే ఈ సమస్త జనాన్ని కన్నానా?
నేనే వీళ్ళు కన్నానా? చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఈ సమస్త ప్రజలకు ఇవ్వటానికి మాంసం ఎక్కడిది? ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయటం నా వల్ల కాదు, నేను భరించలేని భారం. ఒకవేళ నా చేయాలనుకుంటే అంతే, నన్ను చెప్పలేదు. అర్థమైందా? నేను భారం మోయలేదు, నేను నడిపించలేదు, నేనే వారిని కన్నానా, నా మీద కింద బరువు పెట్టా. ఒకవేళ అదే చేయాలనుకుంటే నన్ను చంపే. అర్థమైందా? కనుక మోసేలో ఒక నేను అనేవాడు ఉన్నాడు. ఎవరా నేను? బలహీనుడు అయినవాడు. చాలాసార్లు మన బలహీనత, మన బలమేంటో మనం ఎరగలేము. మన బలమేమిటో మనం గ్రహించిన కారణాన బలహీనుడు అనుకుంటున్నాం. ఏ ఒక్కరు బలహీనం కాదు, క్రీస్తునందు అందరం కూడా బలవంతుడమే. కానీ మనకున్న బలమేంటో మనం గ్రహించని కారణాన మనం ఏమనుకుంటున్నాం? బలహీనం అనుకుంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఆ మామగారు ఉన్నారు, ఇది ఆమె ఉన్నారు, కాలు చాపు ఉన్నారు కదా, బలహీనుడు. అవునా కాదా? వాళ్ళు పరిగెత్తగలరా? 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 పరిగెత్తలేరా? కానీ పరిగెత్తించేదా వాళ్ళని? ఎలా తెలుసా? వాళ్ళ మధ్యలో పాములు విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టాలా? ఒక పాముని విడిచిపెట్టారు. ఏం చేస్తారు? పరిగెడతారా లేదు? మరి ఎక్కడి నుండి వచ్చింది ఆ బలం? వారిలో ఉంది, కానీ దాన్ని వాళ్ళు ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. నేను బలహీనురాలు, నేను బలహీనుడు అనుకుంటున్నారు అంతే. అర్థమైందా? కానీ ఇంత బలహీనంగా ఉన్న వాళ్ళకి, కూర్చోడానికి ఓపిక లేని వారికి ఇప్పుడు ఈ బలం ఎక్కడొచ్చింది అంటే వారిలోనే ఉంది ఆ భావం. చాలాసార్లు దైవ సేవకులుగా మనం అనుకుంటాం బలహీనులు. కాదు కాదు కాదు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును. అవునుగా. అసలు దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవంటే, దేవునికి ఏర్పాట్లు ఎంత ఔన్నత్యమైనవంటే, దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవి అంటే, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చదవండి, 26వ వచనం. 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. అమ్మ లేదా మీ బైబిల్లో? ఏ శరీరం దేవుని ఎదుట అతిశయముకున్నట్లు జ్ఞానం సిగ్గుపరచుటకు లోకములో ఎవరిని జాగ్రత్త వినాలి. చిన్నప్పుడు నన్ను అందరు వెర్రోడు అనేవాడు. ఏమనేవారు? కారణం ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఎవరితో మాట్లాడాలంటే సిగ్గు. మా అమ్మ నాన్నను ముఖం చూసి కూడా ఈనాడు మాట్లాడడం తెలియదు. ఎవరైనా ఏదైనా పనులు చేసుకుంటే ఆడుతూ ఉంటుంటే ఆ దగ్గరికి రాసే ఆ మీరు వచ్చాడు అనేవారు. అర్థమైందా? నేను నత్తివాడు, మాట నాకు స్పష్టంగా వచ్చేది కాదు, తొట్టుబాటు కలిగిన వాడు. ఇంకో విషయం చెప్పనా, నాకు డబల్ టోన్ ఉండేది. డబల్ టోన్, ఒకవైపు లేడీస్ లా మాట్లాడేవాడిని, ఒకవైపు జెంట్ లా మాట్లాడేవాడిని. మరి ఇవన్నీ అడ్డుపోయినాయి నాకు తెలియదు. అర్థమైంది? ఇప్పుడు ఇలా 1991వ సంవత్సరంలో 17 ఏళ్ల వయసులో యేసు ప్రభువుని నమ్ముకున్నా. ఏప్రిల్ 13వ తారీఖున బాప్తిసం తీసుకున్నా. 1993వ సంవత్సరంలో 19 ఏళ్ల వయసులో ప్రభు నాకు సేవకు పిలిచాడు. అప్పుడు చెప్పాను ప్రభుకి, దేవా నాకు అది చేతగా, నీ పని చేయడం నాకు చేతగా. ఎందుకో తెలుసా? నాకు మాట రాదు, నాకు ఒక ఆట రాదు, నాకు ఒక పాట రాదు. అర్థమైందా? మరి ఏవి రానటువంటి నేను ఎలా నీ పని చేయగలుగుతాను? కనుక నేను నా పని మాత్రం చేయలేదు అని చెప్పా. ప్రభు అంటున్నాడు, నువ్వు నా పనే చేయాలి.
నీవు నా పని చేయంటున్నాడు. పిల్లలు గమనించారు, దేవుడు కనుక ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే పనినిస్తాడు, పని చేయటానికి సామర్థ్యతను కూడా ఇస్తాడు. అది గొప్ప విషయం. కనుక ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడంటే లోకములో వెర్రి వారినాడు. చూసా, ఇంకా చదవండి. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటకు ఎవరినండి? బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకుంటారు. ఎన్నికైన వారిని వ్యర్థపరచటకు లోకములో నీచులైన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు. అద్భుతమైన ప్రణాళికండి, ఎంత అద్భుతమైన ప్రణాళిక. వీళ్ళ అపోస్తులు ఎవరో తెలుసా? ఎవరో విద్య లేని ఇంకొక మాట చెప్పాలంటే వస్త్రధారణ కూడా వారికి రాదు. మంచి తెలుగు భాషలో చెప్తాను, పల్లె భాషలో చెప్తాను, దయచేసి తప్పుగా అర్థం చేసుకో. కోచి మాత్రమే కట్టుకునేవారు వారు. ఎందుకు? చాలా అది తప్ప వారికి ఇంకేమీ తెలియదు. అట్లాంటి వాటిని పిలిచాడు. అందరంతగా విద్యలేదు కాదు. అయితే ప్రభు యొక్క ఆత్మచేత అభిషేకమైనటువంటి వారి ద్వారా ప్రభు చేసిన కార్యాలు చూసినప్పుడు భూమిని తలకిందలుగా చేయవారు ఎక్కడకును వచ్చి చూసా. నువ్వు దేవునికి చేతిలోనికి ఒదిగిపోతే చాలండి, దేవుని చేతిలోనికి వచ్చేస్తే చాలండి. ప్రభా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచు అంటే ఆయన తనకి ఇష్టమైనటువంటి పాత్రగా నిన్ను చెందుతాడు. ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ బలహీనపరచబడ్డావో, ఎక్కడ అపహాస్యం చేయబడ్డావో, ఎక్కడ గేలి చేయబడ్డావో, ఎక్కడ నిన్ను ఆయన దూషిస్తూ వచ్చారో, ద్వేషిస్తూ వచ్చారో, అదే స్థానంలో దేవుడు ఒక బలమైన సాధనంగా వాడు ఉంటాడు. ఇది సత్యం, ఇది సత్యం. నేను యేసుప్రభువుని నమ్ముకున్నటువంటి దినాలు పెద్ద పెద్ద నలుగురు కాలేజ్ చదువుకున్నాను. అక్కడే కాలేజ్ చదువుతాను గల కారణం ఏమిటంటే అక్కడ పూర్తి పంటలో గ్రామం ఎంతమంది తెలుసు నాకు తెలియదు. అక్కడ ఒక భూత వైద్యుడు ఉండేవాడు. రాష్ట్ర మొత్తంలో చాలా గొప్ప వైద్యుడే. ఆయనతో మా నాన్నగారికి స్నేహం. ఆయన అంతటి భూత వైద్యుడు అంటే ఎలాంటి శక్తులైనా సరే వెళ్ళగొట్టేసేవాడు. పిల్లలు గమనించాడు. ఆయన్ని పరిచయం చేశాడు మా నాన్న. ఆయనతో చెప్పాడు, బాబు ఇక్కడ కాలేజ్ చదువుతాడు, సీట్ ఇక్కడ వచ్చింది, మరి మీరే చూసుకోవాలన్నప్పుడు యాక్చువల్ ఆ లింక్లోనే నన్ను ఉంచాలి. కానీ అది మోడల్ కనుక ఉంచడానికి తనే నాకు పురిటి పంట కాలనీలో ఒక రూమ్ చూసి అక్కడ పెట్టాడు. అయితే ఏదైనా నాకు డబ్బులు కావాలంటే, డాడీ నాకు డబ్బులు కావాలంటే హుండీలో ఉండాలి తీసుకున్నాను అనేవాడు. ఎవరన్నా వాళ్ళ సమస్య కొరకు ఆయన దగ్గర చెప్పుకోవడానికి వచ్చారు అనుకుంటే ఒక మూలకి వెళ్ళేవాడు. ఆ మూల ఒక బీరు ఉండేది, బీరు వెనక 3 బొమ్మలు ఉండేవి. అక్కడికి వెళ్ళి మాట్లాడేవాడు ఆ బొమ్మలతో. దాంట్లో పొలాన్ని వారు వచ్చారు, ఆ సమస్య ఏంటంటే అది మాట్లాడే అక్కడే రక్షణలు కట్టేవాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించారు. కనుక అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నన్ను తన సేవ కొరకే పిలిచాడు. అర్థమైందా? లేకపోతే నా జీవితం ఏమై ఉండేది? ఎంత భ్రష్టునైనటువంటి వాడును. దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు. బలహీనుల ద్వారానే బలమైన కార్యములు చేయగలిగిన వాడాయి. అర్థమైందా? అసహింపబడిన వారి ద్వారానే అద్భుత కార్యములు చేయగలిగిన వాడాయి. ఎంత గొప్ప ఆశ్చర్యకరుడాయి. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మోషే అంటున్నాడు కదా, నా వలన కాదు అంటున్నాడు, అది నాకు చేత కాదు అంటున్నాడు. ఏలియా కూడా ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకోవాలి, ఇంత మట్టుకు చాలు నా ప్రాణమును తీసుకో అంటున్నాడు. ఎంత గొప్ప దైవజనుడండి, ఎంత గొప్ప ప్రవక్తండి. వర్షింపకూడదు అంటే 3.5 సంవత్సరాలు వర్షం పడాలి. వర్షం పడాలి అంటే అర్థమైందా? మొత్తం 850 మంది ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది ప్రవక్తలు? 850 మంది. 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది ఆశానదేవు ప్రవక్తలు. వీళ్ళందరి ఎదుట కూడా
దేవుని మహాత్మ్యం ఏమిటో, ప్రభావం ఏమిటో అని చూపించాడు. ఆకాశం చక్కని దిగులుగాక అది దిగిపోయింది. అంతటి గొప్ప ప్రవక్త ఒక స్త్రీ అన్న మాటకు భయపడిపోయి అంటున్నాడు, ఎంత మట్టుకు చాలు నా ప్రాణం, ఇక నా వల్ల కాదు, చనిపోవాలనుకున్నాడు. వీళ్ళని గమనించి చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రాణం విసిగినప్పుడు, భయం వేసినప్పుడు, ఏమండి ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ప్రభావ నేను ఎవరి కోసం బ్రతకాలి ప్రభావ, నన్ను తీసుకోలేను అంటే నువ్వు తీసుకోమన్నప్పుడు తీసుకోవడానికి, ఉంచమన్నప్పుడు ఉంచడానికి నీకేమైనా అసిస్టెంట్ అయినా, అదే మంచుకుండేటప్పుడు అమ్మా నీ తీసుకుంటున్నాను అంటే అదేంటి ప్రభా, నా మనవడు మా ఇంక పెళ్ళేదో చూడొద్దా ప్రభా, అప్పుడే తీసుకుపోతే ఎట్లా ప్రభా అంట. సరే మనవడు పెళ్లి అయిపోతుంది, అమ్మ తీసుకు ఒక పండు కాయో చూడదు ప్రభా, అప్పుడే తీసుకుపోతే ఎట్లా ప్రభా అంటారా లేదా? చూసారా? ఏదైనా ఒక ఆలోచన ఏమిటంటే చనిపోతే బాగుండు, కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఇద్దరు రాజులను అభిషేకించాలా, ఒక సేవకులను అభిషేకించాలా, మరణము చూడముండగానే దేవుని దగ్గరికి పోవాలి. ఎవరు? ఏది పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన. అందుకే మీ తలంపులు నా తలంపు వంటివి, మీ ఆలోచన వంటివి, మీ మార్గములు నా మార్గములు వంటివి కాదు అని ప్రభుత్వం. మనిషి ఎప్పుడు కూడా భౌతికంగానే ఆలోచిస్తా, దేవునికి ఆలోచన వేరు అంటున్నాడు. ఎంత చాలు అంటుంది. అర్థమయ్యా? మనకు తెలుసు న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరు ప్రాముఖ్యమైన వ్యక్తి? గిద్యోను. ఆరాధ్యాయుడు గిద్యోను. ఎక్కడున్నాడు గిద్యోను? చూసారండి ఎవరండి? మన బాగా మీరు అర్థం చేస్తున్నారు. గానుగలు చాటుకున్నాడు. అసలు ఎందుకు గిద్యోను దేవుడు పుట్టించాడు? ఒక పర్పస్ కొరకే, ఒక ఉద్దేశం కొరకే. ఏ ఉద్దేశం కొరకు? మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి గిద్యోను పుట్టించాడు దేవుడు. ఇప్పుడు ఆ పర్పస్ మర్చిపోయాడు. మర్చిపోయి ఎక్కడున్నాడు చెప్పండి? ఎందుకు దాగున్నాడు చెప్పండి? ఎందుకు దాగున్నాడు చెప్పండి? భయంకు దాగున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, నా వల్ల కాదు వారిని విడిపించటం, నేను బలహీనుడను అని డిసైడ్ అయిపోయి దాగున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? గిద్యోనేమో తనలో ఉన్న బలహీనతను చూస్తున్నాడు, దేవుడేమో తనలో ఉన్న పరాక్రమమును చూస్తున్నాడు. పరాక్రమశాలివైన గిద్యోను, నువ్వెందుకయ్యా దాగున్నా? అరే నీ ద్వారానే ఈ గొప్ప కార్యం చేయాలని నేను సంకల్పిస్తే, నీ ద్వారానే ఈ మహత్ కార్యం చేయాలని సంకల్పిస్తే, నువ్వేమో ఒక బలహీనమైన వ్యక్తిగా దాగోటం ఏమిటి? నా ఉద్దేశాలు గ్రహించవా? నా మనసును ఎరగవా? నా ఆలోచనలు గ్రహించవా? ఎందుకొరకు నేను ప్రత్యేకించానో, ఏర్పరచుకున్నానో ఆ సంగతులు మర్చిపోతావా? అని దేవుడు మాట్లాడాలి. పరాక్రమశాలిగా చూస్తున్నాడు దేవుడు. కానీ గిద్యోను అనుకున్నాడు, నేను బలహీనుడను. అర్థమైంది పిల్లలా? నేను బలహీనుడను అనుకుంటున్నాడు. ఈ జీవితంలో దేవుడు కూడా చాలా సార్లు కలుస్తున్నా, నేను ఎందుకు పనికిరాను? ఏమండి వంట చేయడానికి తప్ప నేను పనికిరాను, నేను బలహీను. అది కూడా ఒక భావం. దేవుడు ఎవరికేం వరమిస్తాడో వరమిస్తాడు. అర్థమైంది పిల్లలా? నీకు ఇచ్చిన వరం బట్టి దేవుడు స్తుతించాలో తప్ప నాకెందుకు ఇది ఇచ్చాడు అని అనుకోకూడదు. అర్థమైంది పిల్లలా? చాలాసార్లు చాలా మంది పాటలు రాస్తారు, పాటలు పాడుతారు. నేను అనుకుంటుంటాను, ప్రభా నేను కూడా రాస్తే బాగుండేది. ఆఖరికి ఒక 3 పాటలు రాశారు. శరణం పాడితే పల్లం మర్చిపోతున్నాను, పల్లం పాడితే శరణం పడుతుంది. అర్థమైనా? అప్పుడు అనుకున్నాను, నా పరిచర్య ఇది కాదు, నా పరిచర్య ఇది కాదు. అర్థమైంది పిల్లలా? కనుక చాలాసార్లు అనుకుంటా, మరి సేవకులు కూడా చాలా మంది మంచిగా వంటలు చేసేవారు ఉన్నారు. నేను కూడా వంట చేస్తే బాగుండని ఒకసారి ఏమండి రాష్ట్రపతి గారి క్యాంప్ వెళ్ళినప్పుడు వండడానికి పొయ్యి మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ముందు ఏం చెయ్యాలో నాకు తెలియదు. నూనె వేయాలా? ఏమండి పొయ్యి మీద పెట్టేసి నూనె వేసేసిన తర్వాత అన్ని పోస్తే కుదురుతుందా?
అన్ని సిద్ధం చేసుకొని అప్పుడు కట్టాలి. ఇది నాకు తెలియదే, అది కూడా నాకు శాత కాదు, తిండవు తప్ప. దేవునికి ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి సంతృప్తి చెంది దాన్ని మనం ఏం చేయాలండి? చేసుకోవాలి. దేవునికి ఇచ్చిన కృపావరం బట్టి దేవుడు మహిమపరిచి ఆ వరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? సాధకము చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. కొంతమంది పాడేవారు ఉంటారు, కొంతమంది పరిచయం చేసేవారు ఉంటారు, కొంతమంది అంట్లు తోమేవారు ఉంటారు, కొంతమంది పిల్లలు వాయిద్యంలో వాయించేవారు ఉంటారు. అర్థమైందా? చూడండి ఎంత చక్కగా వాయిస్తున్నాడు. దేవుడు ఇచ్చాడు వరం, దాన్ని ఏం చేయాలి తెలుసా? మనసు పెట్టి చేయాలా, మనసు పెట్టి ఆ పని చేయాలి, వాయిద్యం చేయాలి. కొన్నిసార్లు ఏం చేయాలంటారు తెలుసా? నాకేందుకు లేక తప్పు వాయిస్తూ ఉంటుంటారు. అంటే అలా పాట ఒక్క వెళ్ళిపోతుంది, లయ ఒక్క వెళ్ళిపోతూ ఉంటారు. ఏది సంగతి మధ్యలో ఎట్లా అయిందంటే మనసు పెట్టలేదు అసలు. మనసు పెట్టేటప్పుడు రెండు గురువుగా ఉంటుంటారు. దేవుడికి ఏది ఇచ్చాడు దాన్ని బట్టి సంతృప్తి చెంది దేవుడిని ఏం చేయాలా? మహిమపరచాలి, దేవుడు మహిమపరచాలి. కనుక ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నటువంటి సంగతి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే చెప్పండి, ఏమంటున్నాండి? నన్ను బలపరిచిన వారి యొక్క నేను సమస్తమును చేయగలను. అర్థమైందా? కనుక నేను బలహీనుడు, నేను చేతగాని వాడు, నేను హింసకు, నేను బాలికలు. మరొక కోణంలో చూస్తే అదే పౌలుగా, అర్థమైందా? ఎవరో తెలుసా? నేను బలవంతుడను, నేను కృప పొందినటువంటి వాడు, నేను ప్రత్యక్షత కలిగినటువంటి వాడు, నేను దర్శనము కలిగినటువంటి వాడు, నేను ఆత్మచేత అభిషేకింపబడిన వాడను అని చెప్పి తన బలమైన కార్యాలు చేయగలిగాను. కూడా నేను ఎందుకు పనికిరాను, నేను చేతగాను అని అనడానికి వీలు లేనే అనటానికి వీలు లేదు. కనుక దేవుడికి వాక్యం ఇప్పుడు ఆ యొక్క వాక్యంలో చదువుతాం. ఇదంతా కూడా ఉపోద్ఘాతం అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి గుణ లక్షణాలలో కొన్ని విషయాల్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి. మొట్టమొదటిగా 3వ వచనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారు ఇందుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను. ఎవరంటే వీళ్ళు? మీరు నాతో కూడా సువార్త పనిలో పాలివారు. ఎట్లాంటి వారంటే? పాలివారు, భాగస్వాములు. ఎంతమంది సువార్త పనిలో పాలివారు కాగలుగుతుందా? సువార్త జరుగుతా ఉందా? సువార్త చేయగలుగుతున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? ఎంతమంది ప్రకటిస్తున్నా? పిల్లలు జాగ్రత్తగా గమనించాను. సువార్త ప్రకటన చాలా ప్రాముఖ్యమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్త ప్రకటించుచున్నాను అని అతిశయ కారణము నాకు లేదు. సువార్త ప్రకటింపవలసిన భావన నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించలేదన్న నాకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ చెప్పండి. సువార్త ప్రకటింపవలసిన సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించిన ఎడల నాకు ఎవరి శ్రమ? ఎవరి శ్రమ? మనం ప్రకటిస్తున్నావా? ఎంతమంది ప్రకటిస్తున్నారు? సువార్త ప్రకటించట్లో పాలువారుగా ఉన్నది సంఘం. ప్రతి ఒక్కరు బాధ్యత. మీ ఊర్లో గొర్రెల పిల్లలు కట్టాయా? కాపలు కట్టాడా? గొర్రెలు కట్టాయా? ఏ ఊర్లోనే గొర్రెలే కట్టాయి, కాపలు కనడు కదా. మరి ఇప్పుడు సువార్త ప్రకటించే బాధ్యత ఎవరిది? మంది, అందులో మంది అని కలిసిపోకండి. ఎవరిది? నాది అని చెప్పాలి. మంది, గుంపులు, గోవింద కలిసిపోకండి. నాది. ఎవరిదా బాధ్యత? మరి ఇప్పుడే చెప్తున్నావా?
నిజంగా దాన్ని అంగీకరించి ప్రకటిస్తున్నావా? ఒకరికన్నా పత్రిక ఇస్తున్నావా? ఒకరికన్నా సాక్ష్యం చెప్పావా? రక్షింపబడి ఎన్నాళ్ళైంది? యేసు ప్రభువు నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఈ సంఘంలో ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? ప్రభు నిన్ను ఎట్లా రక్షించాడు, ప్రభు నిన్ను ఎట్లా కాపాడుతున్నాడు, ప్రభు నిన్ను పోషిస్తున్నాడు, నీకున్న నిరీక్షణ ఏమిటో, నీ గమ్యం ఏమిటో, నీ గురేమిటో ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పావా? నీ ఇంట్లో నువ్వు సాక్ష్యం చెప్పకపోతే ఈ వీధిలో ఏం సాక్ష్యం చెప్పగలుగుతా? నీ ఇంట్లో నువ్వు సాక్షిగా ఉండకపోతే వీధిలో నువ్వేం సాక్షిగా ఉండగలుగుతా? చెప్తున్నావా? ప్రకటిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన వారలారా, కనుక ఇక్కడ దేవుని వాక్యం, మీరు నాతో కూడా సువార్త పనిలో ఎట్లాంటి వారై ఉన్నారు? పాలివారై ఉన్నారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 18:9. సామెతలు 18:9. పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరుడు. పని ఏం చేయకూడదు చెప్పండి? జాగు చేయడం అంటే దొంగతనీయుడు. కొంతమంది పని ఒకరికి అప్పచెప్తాను, ఇంకొకరికి అప్పచెప్తారు. అర్థమైందా? అట్లా చేయకూడదు. నీకు అప్పగించిన పని నువ్వే చేయాలి. అప్పుడే నీకు దీవెన, అప్పుడే నీకు ఆశీర్వాదం. ఆ పని అప్పగించి ఆతోడు చేసిన తర్వాత ఆశగా చేశాడు. ఎవరి దగ్గర సర్టిఫికెట్ పొందా? పాప కదా. నువ్వు చేస్తున్న పని ఎవరు? దేవుడు చూస్తున్నాడా లేదా? మరి ఆయన చూస్తున్నాడు. ఆ నమ్మకంతో విశ్వాసంతో పని చేయాలా, లేకపోతే పాస్టర్ గారు చూస్తున్నారని చేయాలా? మరి ఎందుకు నువ్వు అప్పగించిన పని నువ్వు చేయట్లేదు? ఇంకొకరికి ఎందుకు అప్పగించేస్తున్నావు? అది పద్ధతి కానే కాదు. అర్థమైంది ప్రియులారా? 22 అధ్యాయం 29 వచ్చిన సామెతల గ్రంథం 22:29 చదవండి. పనిలో నిపుణత గల వారిని చూచితవా? అల్పులైన వారి ఎదుట కాదు, వారు రాజుల ఎదుటనే నిల్చును. పనిలో నిపుణత గల వారిని చూచితవా? అల్పుల ఎదుటి కాదు, రాజుల ఎదుటే నిలుస్తాడట. ఆహా, ఎంత శ్రేష్టమైన సంగతి కదా! పనిలో నిపుణత ఉండాలి. అర్థమైంది ప్రియులారా? మనలో దేవుని యొక్క వాక్యం నేను ముందుకు పడుతున్నాను, సమయం లేదు కనుక ప్రియులారా రెండో విషయానికి జ్ఞాపకం చేస్తున్నా. 7వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కనుక మొదటిగా మీరు ఎందులో పాలువారిలో? మొదటిగా సువార్తలో పాలువారు. సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై నిన్ను సాగించోనే సురావు, నిన్ను సాగించోనే సురావు, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడు. ఇప్పుడు రెండో విషయాన్ని, వారు ఎందులో పాలువారి ఉన్నారో చూద్దాం. చదవండి. నా బంధకముని యందు సువార్త పక్షమున వాదించుట యందు స్థిరపరచుట యందును నాతో కూడా పాలువారు. ప్రైజ్ ది లార్డ్. కృపలో పాలువారై ఉన్నారు. సువార్త పాలువారిగా ఉన్నటువంటి వాడే కృపలో పాలువాడిగా ఉండగలుగుతాడు. అర్థమైందా? మీరందరూ కూడా కృపలో పాలువారై ఉన్నారు. 36వ కీర్తన 7వ చరణం ఒకసారి చదువుదామా? కీర్తన గ్రంథం 36వ కీర్తన 7వ చరణం. ఎలాంటిదంట కృప? ఎంతో అమూల్యమైనది. అర్థమైందా? ఎంతో అమూల్యమైనది. 63వ కీర్తన 7వ చరణం చదువుదాం, 3వ చరణం చదువుదాం. 63:3 కీర్తన గ్రంథం 63:3. నీ కృప జీవము కంటే అబ్బో ఉత్తమం. 86వ కీర్తన 13వ చరణం చదువుదామా? 86వ కీర్తన 13వ చరణం. నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. దావీదు ఎడల దేవుడు చూపిన కృప ఎట్లాంటిదంటే అధికమైనది. నిజమే. ఎంతమంది పిల్లలు? యెషయాకు ఎంతమంది పిల్లలు? 8 మంది పిల్లలు. 8 మందిలో దావీదు
చెప్పండి, కడసరివాడు. 8 కుమారుల్లో కడసరివాడు ఎవరు? దావీదే. 7 ఏం చేశాడు తండ్రి? సైనికులుగా చేశాడు. ఈయన ఏం చేశాడు? గొర్రెలు కాసుకొని పనికిరావు అని పెట్టేశాడు. కానీ దిగులు చెంద, బాధపడాల, అందులోనే నమ్మకంగా ఉండటం ప్రారంభించాడు. ఆ గొర్రెలు కాస్తుండగానే పాటలు కట్టడం ప్రారంభించాడు. ఆ గొర్రెలు కాస్తుండగానే సితార నైపుణ్యత వాయించడం ప్రారంభించాడు. ఆ గొర్రెలు కాస్తుండగానే ఒడిసితో షూట్ చేసి కొట్టడం నేర్చుకున్నాడు. అందుకే దినోత్నాథుల గ్రంథంలో కొనక సందర్భం, గొర్రెల దొడ్డు నుంచి నీవు నన్ను ఏం చేశావు? సింహాసనం మీద తీసుకొచ్చావు. ఎంత గొప్ప! అదే గొప్ప. గొర్రెలు కాసుకునేవాడు ఎప్పుడైనా సరే రాజు అవుతాడని ఊహిస్తాడా? ఊహిస్తాడండి. ఊహించి అదే కృప. ప్రేమలో ఉన్న జాగ్రత్త గమనించాడు. కనుక మీరు కృపలో పాలివారై ఉన్నా, దేవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైన ఉన్నతమైన. ఓకే, ముందుకు వెళ్తున్నా. ఈ కిందలో పాడివారు 4:14 నుంచి చదువుకుందామా? వెలుపలికి రాష్ట్ర పత్రిక 4:14 వచ్చిన, ఆయనను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్న మంచి పని. ఎందులో పాలువారు ఉన్నారు? శ్రమలలో. ఎవరైనా ఆశీర్వాదం పాలువారు ఉండడానికి ఇష్టపడతారు, దీవుల్లో పాలువారు ఉండడానికి ఇష్టపడతారు, మేలుల్లో పాలువారు ఉండడానికి ఇష్టపడతారు. కానీ శ్రమలో ఎవరైనా పాలువారుగా ఉంటారా? ఉండనే ఉండరు. కానీ వింటున్నారా? ఈ సంఘం ఎట్లాంటిదంటే పౌలు గారితో కలిసి శ్రమలలో సహితము పాలువారు. అయ్యా మీతో కూడా శ్రమ పొందుతున్నారు మీరు రెడీ. ఎంత శ్రేష్టమైన సంఘం కదా, ఎంత అద్భుతమైన సంఘము కదా, ఎంత ఉన్నతమైన సంఘము కదా, ఎంత ఆత్మీయమైన సంఘము కదా. దైవజనులతో కలిసి శ్రమను పొందటానికి కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు. ప్రేమలో ఉన్న జాగ్రత్త గమనించాలి. కనుక మీరు నాతో కూడా శ్రమలలో పాలివారు. ప్రకటన గ్రంథం 1:9 వచ్చిన, ప్రకటన గ్రంథం 1:9 వచ్చిన, ప్రకటన 1:9. అర్థమైందా? యేసును కొరకే కలిగిన శ్రమలోను రాజ్యములోను పాలివారుని యోహానును. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగనే ఆదరణలోను పాలివారై. అర్థమైందా? శ్రమలలో పాలివారై ఉన్నారు కొరింథీ సంఘము, శ్రమలలో పాలివారై ఉన్నారు ఫిలిప్పీ సంఘము కూడా. మరి ఈ యొక్క ఇమ్మానుయేలు సంఘం కూడా ఏమండి శ్రమలలో పాలివారుగా ఉంటే ఎంత దేవుడి సంతోషం, ఎంత ఆనందం కదా. కనుక 3:11 వచ్చిన ఫిలిప్పీకి రాసిన పత్రిక 3:11 వచ్చిన, ఏ విధముల చేతనైన మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగలవలనని ఆయన మరణ విషయంలో ప్రభావానుభవం కలిగిన వారున్నాయి. ఆయనను ఆయన పునరుద్ధానం ఎదుర్కొంటాము. ఆయన శ్రమలను పాలివారొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగాను పెట్టతో సమానంగా. అర్థమైంది? శ్రమలలో పాలివారు గొప్ప దీవెనిక, గొప్ప ఆశీర్వాదం, గొప్ప తృప్తి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:13 వచ్చిన చదువుదామా? 4:13 వచ్చిన చదువుదాం. 4:13 వచ్చిన, మహాశ్రమయందు చూశారు ప్రియులారా. చాలా విషయాలు కానీ ముందుకు వెళ్తున్నాను. ఇక 4వదిగా మీరు ఎట్లాంటి వారంటే 4:15 వచ్చిన చదవండి. 4:15 సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చిన ఇచ్చి విషయాలు మీరు ఇచ్చి విషయంలో పాలివారు. అర్థమైందా? ఇచ్చి విషయంలో పాలివారు
అయ్యో మీలాగా ఎవరు ఏ సంఘం కూడా నాకు ఇవ్వలేదు, గొప్ప సాక్ష్యం చెప్తున్నా. మీరు ఇచ్చే విషయంలో పాడేవారై ఉన్నారు. పాడేవారైనా ఏమంటే అసలు ఇచ్చుట అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇచ్చుట అంటే అర్థం ఏంటి? ఇచ్చుట అంటే అర్థం ఏంటి? పట్టుకోండి ప్రశ్నలు వేసి తెలుసుకో కదా. ఇచ్చుట అంటే అర్థం ఏమిటంటే ఇటుట అని అర్థం. ఏమండి? ఇటుట అర్థమైనా? ఇప్పుడు విత్తనం వేస్తే ఉదాహరణకు ఒక్క సీతాఫలం కింద ఒకటి వేసామనుకోండి, ఒకటే విత్తనం. దాన్ని ఏం చేసినట్టు ఇప్పుడు విత్తినట్టున్నా విత్త కొద్ది కాలానికి అదేం చేస్తే అది చెట్టు ఎన్ని ఫలాలు కాస్తుంది? ఒకటే వేసా కనుక ఒకటే కాస్తుంది. అంతేనా? ఎన్ని కాస్తుంది? విస్తారంగా కాస్తుంది. అంటే నీ విత్తేది ఒకటే కానీ పొందుకునేది ప్రభు కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు ప్రభు? ఏం చెప్పాడు? మలాఖీ గ్రంథం 3:10 మలాఖీ గ్రంథం 3:10 చెప్పండి. 9 నుంచి చదవండి. మలాఖీ 3:9 నుంచి చదవండి. మీరు నా యొక్క దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్టు 10 అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించేయాలా? ఆకాశ వాక్యంలను విప్పి భక్తదారుని దేవుళ్ళు కొనుగొనిస్తారన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి. అక్కడ అంటాడు 7వ వచనం చదివితే 8వ వచనం నుంచి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మీరు నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. ప్రభువా, ఏ విషయంలో నీ దగ్గర దొంగతనం చేస్తున్నావు? 10వ వంతును ప్రతిష్ఠిత అర్పణము నాకు ఇయ్యక మీరు నా దగ్గర దొంగిలుచునే ఉన్నారు. దొంగిలారు అనలేదు. ఏమండి? దొంగిలుచునే ఉన్నారు. ప్రజెంట్ కంటిన్యూస్ అన్నమాట. అలవాటు అయిపోయింది అన్నమాట. నువ్వు ఎన్నాళ్ళైంది రక్షింపబడి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు సేవకులు ప్రశ్నిస్తారు నీది, అమ్మా యేసు ప్రభువే దేవుడు నమ్ముతున్నా, నీ పాపాలు క్షమించబడ్డా నమ్మకం నీకుందా? ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి పురుగుతారు లేచని నమ్ముతున్నావా? గంగిరీతులకు అన్నిటికీ ఏం చేయాలి? చదువుతున్నావు. నమ్ముతున్నాను. పాపాలను విడిచిపెట్టావా? విడిచిపెట్టేస్తాను. అర్థమైందా? క్రమంగా దేవుని మందిరానికి వస్తావా? వస్తారు. ఆరాధనకు వస్తావా? వస్తారు. సంఘ ప్రార్థనకు వస్తావా? వస్తారు. నీ కష్టార్జితంలో దేవుని భాగం దేవునికి ఇస్తావా? ఇస్తానండి. అని ఏం చేసావు దేవునితో? ఏం చేసావు దేవునితో? ప్రమాణము చేస్తావు, నిబంధన చేస్తావు. మరి ఇస్తున్నావా? ఇప్పుడు ఉదాహరణ 50,000 నేను తీసుకున్నాను అమ్మ దగ్గర. ఎంత? 50,000 తీసుకున్నా. అన్న మీకు నేను రోజులు ఇచ్చేస్తున్నా. నేను అయితే ఇవ్వలేదు. అదే 4 రోజులు ఇస్తాను అంటే ఇస్తానండి. ఏడుకుంటా తొందర అడిగేటప్పుడు ఎలా అడుగుతాము? మీరు ఆదుకోబట్టావు. ఇచ్చేటప్పటికి ఏమంటా? ఓట్లు ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నా. 50,000కి 2 నెలలు అయింది ఇవ్వలే, 3 నెలలు అయింది ఇవ్వలే. తిట్టాడు ఆయన, కొట్టడానికి వచ్చాడు ఆయన. ఒడిలో కొట్టాయా? నేనెవరు? ఇగో ఈ సిగ్గు తీసేస్తాను. ఆయన పెద్దల మధ్య పెట్టి నా అసలు సిగ్గుంటే కదా తీయడానికి. ఎక్కడ పడుతుందో పెట్టన్నా. అది కూడా అయిపోయింది. ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత ఆయన డబ్బులు నేను అవ్వలేదు. ఏమంటాడు చెప్పండి? ఆయన ఏమంటాడు చెప్పండి? అమ్మా సరే మీ దగ్గర తీసుకున్నాను, మీరు ఏంటంటారు చెప్పండి? ఏమంటారు? అంత శాస్త్రం అంటారు కదా. మీరు 3 రోజుల సంప్రదాయ సంగతి చెప్తాను అన్నాను. 5 నెలలుగా ఒక మాట అనిస్తారండి. ఏమంటారు తెలుసా? నా సొమ్ము తిని నువ్వేం బాగు
అంటారా లేదా? అమ్మా అంటారా లేదా? మీరే సాక్షులు, ఇందుకు మీరే సాక్షులు అంటారా లేదా? అంట. మరి దేవుని సొమ్ము తిని నువ్వేం బాగుపడతావు? ఎవరి మనుషుల సొమ్ము తినే బాగుపడకపోతే దేవుని సొమ్ము తిని నువ్వేం బాగుపడతావు? ఎవరన్నా బాగుపడతారా? దేవునికి ఇచ్చి నష్టపోయేవారు లేరు, దేవునికి ఇవ్వక ఆశీర్వాదం పొందిన వారు ఎవరు కూడా లేరు. ప్రతి దశమ భాగములు అది యెహోవా సొమ్ము అని బైబిల్ వ్రాయండి. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము అది? దేవుని సొమ్ము. దేవుని సొమ్ము దేవునికి నమ్మకంగా ఇవ్వాలి. నేను 3 వంతులు దశమ భాగం తీస్తాను. నాకు 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, అంటే ఇలా యాక్చువల్ గా 1000 రూపాయలు ఎంత ఇవ్వాలా? 100 ఇవ్వాలి. అది 300 తీస్తాను. 3000 వచ్చింది అనుకోండి, ఎంత ఇవ్వాలా? కానీ 900 చేస్తాను. అర్థమైంది ఇలా దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. దాంట్లో కూడా మూడు వంతులు ఖచ్చితంగా తీసి పెడతాను ప్రక్కన. ఈ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఫిలిప్పీ సంఘం గురించి రాయబడింది, మీరు ఇచ్చే విషయంలో ఆడవారై ఉన్నారు అని చెప్పి దేవునికి వాక్యం. 28వ అధ్యాయం 27 వచ్చిన ఒకసారి చదువుదామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27 వచ్చిన 28-27. పేదలకు ఇచ్చి వానికి లేమి కలుగదు. అర్థమైందా? రండి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదవండి, లేదా 5వ వచనం చదవండి. 5వ వచనం, కావున లోగా ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము ఎలా ఇవ్వకూడదండి? పిసినతనంగా ఇక ఎలా ఇవ్వాలట? ధారాళముగా ఇవ్వలను. తలచెట్టుని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని ఈ విషయంలో చెప్పవచ్చు. సన్నుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయం నిశ్చయించుకున్నది నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారని ప్రేమించను. చెప్పండి, దేవుడు అప్పుడు అర్థమైపోయింది. నా వెనకాల చెప్పండి అమ్మంటే తిరిగి నాకే చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్తాను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించను. లోగడా మనము ఇచ్చిదమని చెప్పినది పిసినితనముగా కాక ధారాళముగా ఈవలను, సనుగు కొనక ధారాళముగా ఈవలను. ఏదో కష్టమైనట్టు మనం భావిస్తూ ఉంటుంటాం. నీకు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఎంత ఇవ్వాలా? ఏ అవసరం పరికరాలు మనవరాలకు పోస్ట్ ఆఫీస్ లేచేవాళ్ళు. అర్థమైందా? దాని పెళ్లికి ఏమైపోదు, అందుకు వస్తాం. విసినతనంగా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? లోబి తన ఇంటి వారానికి బాధ పెట్టి, లోబి అంటే విసినతనం కలిగిన వాడు. 10 రూపాయలు పెద్దపరికి కొట్టాడు, ఈయనకి ఒక గిన్నెడు ఇయ్యాలి. అందరినీ కూడా ఇంటి అందరికి నా పడుకున్నాడు తినండి అంటాడు. అందులో సగం వీడిదే. మరి ఇంట్లో అందరికి ఏం సరిపోద్ది? కొన్ని అంతా 10 రూపాయలు పెద్దపరికి. అర్థమైందా? లోబి ఇంటి వారందరినీ బాధ పెట్టును. ఆడు తినలో తినేవాళ్ళని ఎన్నో. అర్థమైందా? ఆడు సుఖంగా ఉండేవాళ్ళని ఉండదు. మా ఊళ్ళో మామిడి రామయ్య అని ఒక ఆయన ఉండేవాడు. మీరు చచ్చిపోయాడు అనుకో, మహా డబ్బులు. బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో ఏ మీటింగ్ అయినా మొట్టమొదటి ఆయన కూర్చుని పెట్టుకోవచ్చు. అంత ఆ బ్యాంకులో ఉన్నాడు. కానీ ఏనాడు గోషి తప్ప ఇంకొక ఉండేది కాదు. ఒంటి మీద బట్టలు ఉండేది కాదు. ఆ తర్వాత కొంచెం సిగ్గాతున్న లెక్కనే ప్రారంభించాడు. అర్థమైందా? పెద్ద ఇల్లు కట్టాడు. ఆ ఇంటి నిండా పిడకలు,
ఆ ఇంటి నిండేమో తాటి క్రమలు, ఆ ఇంటి నిండేమో రాలిపోయినటువంటి చెప్పండి ఆ కర్రలు అన్ని ఇంటి నిండి చేశాడు. ఆ ఇంటికి ఇంత పాక వేసుకుని ఉన్నాడు అక్కడ ఉండి ఉల్లిపాయ మిరపకాయ తప్ప ఇప్పుడు నంచుకుంటాడు కావాలి. జాగ్రత్తగా వెళ్ళండి. ఇద్దరు సహోదరులు ఉన్నారు వీధిలో, వాళ్ళిద్దరు ప్రభు నమ్ముకున్నారు. ఇప్పుడు సేవ చేస్తున్నారు, విశ్వాసంలో సేవ చేస్తున్నారు. ఒకసారి కడపలో పడిపోయి ఉన్నాడు. కరెంట్ షాక్ వచ్చినట్లు ఆ యొక్క రామయ్య తాతను వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్దామని అప్పట్లో గొల్లపల్లి రామారావు గారని ఒక డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఉండేవాడు సీతారాయణ. ఆయన దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత చూశాడు ముసలోడు అప్పటికే అర్థమైందా ఇంజక్షన్ చేశాడు, కొంచెం మెడిసిన్ రాశాడు. ఏమంటే ఆ యొక్క కొన్ని మెడిసిన్ రాశారు. ఈ మెడిసిన్ తాగడానికి వెళ్ళారు. ఈలోగా ఈయన కోరుకున్న తర్వాత ఏం చేస్తుంది చూసా, కర్ర పట్టుకుని నడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ టాబ్లెట్ పట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఏది మా ఇక రామి తాత అంటే ఇంకెక్కడ ఉంటాడు తాత, ఎక్కడికి తీసుకెళ్ళి డాక్టర్ అదే కూర్చోమని నేను టేబుల్ మీద ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు, ఎంత వెళ్ళిపోతున్నాడు ఇంటికి. వచ్చారు నడుచుకుంటూ వచ్చారు. తాత టాబ్లెట్లకి మేము వెళ్ళాము, నువ్వెందుకు వచ్చేస్తున్నా, ఈ కరెంట్ షాక్ పుట్టింది కదా సత్య, నువ్వు చచ్చిపోవలసింది. డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చాడు, సైలెన్స్ ఇచ్చాడు. ఆయన ఫీజు ఇవ్వలేదు, ఈ మందులు డబ్బులు ఇవ్వలేదంటే మిమ్మల్ని ఎవరు తీసుకురామంటారు, మిమ్మల్ని ఎవరు తీసుకురామంటారు అక్కడికి. నాకు వాత ఉంది, అది పోవాలని నేనే పట్టుకున్నాను అన్న. ఏమున్నదా వాత ఉంది పోవాలని నేనే పట్టుకున్నాను. వాడికి మనోడా నేను రాకపోతే డైరెక్ట్ పట్టుకెళ్ళిపోతున్నాను నువ్వు. అర్థమైనా కొంతమంది పిసిని కొడుతూ ఉంటారు, అందరూ తినేవాళ్ళని తిన్నెవరు అర్థమైందా. కొన్ని పొరపాటు తింటారు, అంత తినవా అది అంతా తినగలవా అరే తింటారు నేను చూడవచ్చుగా అంటే దాని అర్థమైంది. నువ్వు వద్దు వదిలేస్తే నేను తినేస్తాను. పిసిని కొట్టాలని చాలా దేవుని పిల్లలుగా పిసిని కొట్టి తనకు కలిగి ఉండడానికి వీలు లేదు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ప్రేమిస్తాడు. మీరు నాతో పాటు ఎందులో పాలువారు ఉన్నారు, ఇచ్చు విషయంలో పాలువారు ఉన్నారు. ఎన్ని విషయాలు చెప్పాను మీకు ఏనండి. ఒకటి సువార్త పనిలో పాలువారు, రెండవది కృపలో పాలువారు, మూడవది శ్రమలో పాలువారు, నాలుగవది ఇచ్చు విషయంలో పాలువారు, ఐదవది అదే వచనంలో ఉంది పుచ్చుకునే విషయంలో కూడా మీరు పాలువారే. ఎవరు పుచ్చుకోవడానికి అడుగుడు, ఇచ్చేవాడే ఉంచుకోవడానికి ఆరుగు. అర్థమైందా. మీరు ఉంచుకునే విషయంలో కూడా పాలివారు కనుక వీళ్ళ సమయం ఏంటి నేను విడిచిపెడుతున్నాను. అయితే పౌలు గారి చెప్తున్నా, నన్ను బలపరిచిన వారి నేను సమస్తమును